ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగుకు వస్తున్నాయి. ఫోన్ల ట్యాపింగ్ లాకర్ రూమ్ కీలకంగా మారింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినవి కాక ఇతర ఫోన్లు కూడా ప్రణీత్రావు ట్యాపింగ్ చేశారు. ఇక నేతలు వ్యాపారులు ఇచ్చిన నంబర్లు ట్యాపింగ్ చేసినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఇక లాకర్ రూమ్ సిబ్బంది ప్రమోషన్లు ఇప్పిస్తారని ప్రణీత్రావు చెప్పారని సమాచారం. అలాగే ఆపరేషన్ రహస్యాలు బయటికి వెళ్లకుండా పలు జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే ఉన్నతాధికారులు చెప్పినట్లుగా వింటే ప్రమోషన్లు అంటూ మాయమాటలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రణీత్రావును క్రాస్ క్వశ్చనింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రణీత్రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు గుర్తించారు. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ల ట్యాపింగ్ లాగర్ రూమ్ కీలకంగా మారింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినవి కాక ఇతర ఫోన్లు కూడా ప్రణీత్రావు ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రమోషన్ ఇస్తాను ఇదే మాట చెప్పాడు ప్రణీత్రావు. ఎవరైతే తనకు సహకరించాలి అనుకున్నటువంటి ప్రణీత్రావు ఆ సిబ్బంది అందరికీ కూడా మీరు నాకు సహకరిస్తే మీ అందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పిస్తాను, అది నా పూచి అంటూ కూడా చాలా మంది సిబ్బందిని తన కింద పనిచేసేటటువంటి సిబ్బందికి అయితే ఈ విధమైనటువంటి హామీని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రణీత్రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేపట్టినటువంటి అధికారులకైతే రోజుకి కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. లాకర్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ లో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ నే అందులో ఉండడంతో అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి నాకు సహకరిస్తే మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్స్ అన్నిటిని కూడా ఇప్పిస్తానంటూ కూడా చెప్పినట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినటువంటి ఫోన్ నెంబర్లే కాకుండా ప్రణీత్రావు వచ్చేసి తనకు సపరేట్ గా కొన్ని నెంబర్లు అంటే ఎవరైతే వ్యాపారస్తులతో పాటు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వారి ఫోన్లను అన్నింటినీ కూడా ప్రణీత్రావు ట్యాప్ చేసినట్టుగా అయితే ఐడెంటిఫై అవడం జరిగింది. లాకర్ రూమ్ కు సంబంధించినటువంటి సిబ్బంది ప్రమేయం ఎంత ఉంది అనే దాని మీద రైట్ నౌ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలైందని చెప్పవచ్చు. ఆపరేషన్ కు సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్యాలన్నీ కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు అయితే ప్రణీత్రావు తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఫోన్ నెంబర్లే కాకుండా ప్రమోషన్ల పేరుతో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ కూడా కింది సిబ్బంది లోబర్చుకొని వారికి మాయమాటలు చెప్పి ప్రణీత్రావు అనేక మందిని తన గ్రిప్పులో పెట్టుకున్నట్టుగా అయితే గుర్తించారు. ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ప్రణీత్రావును క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆ క్రాస్ క్వశ్చనింగ్ లో అనేక కీలకమైనటువంటి విషయాలన్నీ రాబట్టడం జరుగుతుంది. ప్రణీత్రావుకు సంబంధించినటువంటి డైరీ ఏదైతుందో ఆ డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు అవన్నీ కూడా ఆ నెంబర్లు అన్నింటినీ కూడా ప్రణీత్రావు ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు అనే దాని మీద ప్రణీత్రావుని అయితే ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా ఆరా తీయడం జరుగుతుంది. కానీ ప్రణీత్రావు మాత్రము ఒకటే, నేను చేసినటువంటి కొత్త వ్యవహారంలో నేను ఒక్కనే కాదు నాకు సహకరించినటువంటి వారు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ చెప్పిన నేపథ్యంలోనే నెక్స్ట్ ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి టీం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మరికొంతగా లోతుగా దీనిపైన విచారించాలి. కాబట్టి డెఫినెట్ గా అతి త్వరలో మరికొంతమంది అధికారులకైతే నోటీసులు ఇస్తారా లేకపోతే పిలిపించి విచారిస్తారా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ప్రణీత్రావు ఒక్కటే కాకుండా ప్రణీత్రావుతో పాటు పైన ఉన్నటువంటి అనేక మంది సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు,
ప్రణీత్ రావుకు సహకరించడమే కాకుండా అనేక ఫోన్ నెంబర్లని ఇల్లీగల్ గా ట్యాప్ చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఇప్పుడు చాలా కీలకంగానే ఈ వ్యవహారం మారబోతుంది. డెఫినెట్ గా కొంతమంది అధికారుల మెడకైతే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారం చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధు, ఈ కేసుకు సంబంధించి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అలాగే అతని రిమాండ్ రిపోర్ట్ లో కూడా నేరాలను ట్యాపింగ్ చేయడానికి సంబంధించిన చట్టం గురించి కూడా ఎక్కడా పేర్కొనలేదు. మరొకవైపు అంటే ఈ కేసుకు సంబంధించి సిట్టు వేరే మార్గంలో వెళ్తుందని మనం భావించవచ్చు అంటారా? ఎవరికైనా సరే ఒక ఫోన్ కు సంబంధించి రికార్డింగ్ చేయాలన్నా, ఆ ఫోన్ ట్యాప్ చేయాలన్నా సరే దానికి పూర్తిగా అనుమతులు తీసుకోవాలి. వన్స్ అనుమతి తీసుకోవాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని ఆ తర్వాత దానికి ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయబోతున్నాం అనే వివరాలన్నింటినీ కూడా ఆ రిపోర్ట్ లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ప్రణీత్ రావు ఏం చేశాడు, టోటల్ గా తనకంటూ ఒక టీము ఏర్పాటు చేసుకుని ఆ టీము ద్వారా చాలా మంది వ్యాపారస్తులు, పొలిటికల్ లీడర్స్, అదేవిధంగా బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నింటినీ కూడా ఇల్లీగల్ గా ట్యాప్ చేశారు. అలా ఇల్లీగల్ గా ట్యాప్ చేసినటువంటి వాటినన్నింటినీ కూడా తనకు సంబంధించినటువంటి స్టోర్ రూమ్ ఏదైతే ఉందో అందులో ఆ లాకర్ రూమ్ లోనే పెట్టుకుని ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా, ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా షేర్ చేసుకోకుండా, ఎవరికి తెలియకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. అలా జాగ్రత్తలు తీసుకోవడానికి అక్కడే పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మీరు నాకు సహకరిస్తే రానున్న కాలంలో మీ అందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పిస్తాను అనేటటువంటి ఒక మాయమాటలు చెప్పి వాళ్ళందరినీ కూడా తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. వన్స్ వాళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆ నెంబరు ఈ నెంబర్ అని కాదు, కొన్ని వందలాది నెంబర్లని ట్యాప్ చేసినటువంటి ప్రణీత్ రావు వాళ్ళ ఆ నెంబర్ల ద్వారా రికార్డ్ చేసినటువంటి ఆడియో ఏదైతుందో వాటన్నిటిని కూడా తన దగ్గర స్టోర్ చేసుకున్నారు. వన్స్ స్టోర్ చేసుకున్న తర్వాత అది ఎవరికి అందజేశారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పడం ద్వారానే ఈ కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేసినటువంటి ప్రణీత్ రావు అలా ఎవరికి ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ నాయకుడికి ఇచ్చారు, ఆ నాయకులు ఏ నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లను ట్యాప్ చేయమని చెప్పారు అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. డెఫినెట్ గా ప్రణీత్ రావు నోరు తెరిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కావచ్చు, లేకపోతే తన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళలో ఎవరిదైనా సరే ఒకళ్ళ పేర్లు చెబితే మాత్రం వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడము, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత పిలిపించి వాళ్ళని కూడా విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.